సౌత్ ఇండియాలో పట్టు సాధించేందుకోసమై బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే మోదీ మిషన్ సౌత్ 15 నుంచి 5 రోజుల పాటు 5 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు. ఇందులో 16, 17, 19 ఏపీ, తెలంగాణ, ఇక్కడ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఈ 5 రాష్ట్రాలలో పట్టు సాధించేందుకోసమై తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ నాయకులు. అందుకే వీలైనన్ని ఎక్కువ చేరికలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ నుంచే ఈ మధ్యనే 3-4 నాయకులు అందులోకి వెళ్ళిపోవడం, 2 సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోవడం, తాజాగా నిన్న 2-3 మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయారు. వీలైనన్ని ఎక్కువ చేరికల ద్వారా బలపడాలని, ఓట్లు సీట్లు పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. మొత్తం సౌత్ ఇండియాలో ఉన్న 130 స్థానాలకు అటు ఇటుగా ఇందులో 50 స్థానాలకు పైబడి ఈసారి గెలవాలని గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఉదాహరణకు తెలంగాణలోనేమో చేరికలను ప్రోత్సహిస్తూ ఉన్నది. ఈ వీలైనంత ఎక్కువగా ఇవాళ ఓటు బ్యాంకు స్ప్లిట్ అయితే కనుక బీఆర్ఎస్ ఓటు బ్యాంకు లేదా బీఆర్ఎస్ చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి అది బీజేపీకి కొంత అనుకూలించే అవకాశం ఉన్నది. ఈ మేర కొంత మెరుగుదల ఉన్నట్లుగా ఎక్కువ మందిని, వీలైనంత ఎక్కువ మందిని చేర్చుకొని పోటీ చేయించేలా. మనకు గడిచిన ఒక 2-3 సంవత్సరాలకెళ్ళి చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి అటువైపు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా వివిధ పార్టీలకు వెళ్ళి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి కొంతమంది తిరిగి వచ్చిండ్రు. చేరికల ద్వారానే తెలంగాణలో బీజేపీ కొంత ఉవ్వెత్తున ఎగిసినట్లు కనబడింది. మనకు అధికారంలోకి అంటే మెజార్టీ స్థానాలు గెలుచుకోబోతున్నది, తెలంగాణ రాజకీయాలలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నది ఒక భావన కలిగింది. అది జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత మరింత బలపడింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని వాళ్ళ టార్గెట్ 10-12 స్థానాలు చెప్తున్నారు. అన్ని స్థానాలు గెలుచుకోవాలనే భావనతో ఉన్నారు కాబట్టి అందుకే అభ్యర్థుల జాబితా, తొలి జాబితా, మలి జాబితాకు మధ్య వ్యవధి ఉన్నది. ఇతర పార్టీలకి వెళ్ళి వచ్చిన వారికి సొంత పార్టీ వాళ్ళు వద్దన్నప్పటికీ అంటే ఇతర పార్టీకి వెళ్ళి వచ్చిన వారిపైన సర్వేలు చేసుకోవడము, సామాజిక సమీకరణాలు చూసుకోవడము, గెలిపే లక్ష్యంగా వ్యవహరించడము, ఇవి టార్గెట్గా తీసుకొని సొంత పార్టీలో ఉన్న వాళ్ళు రాజీనామాలు చేస్తామన్నా లేదా అలకబూనినా వారిని ఏదో వారికి నచ్చజెప్పుకొని ఉండడము, పోతే కనుక సరే ఉండని వదిలేయడము, ఇక్కడ సీట్లు గెలవడమే ముఖ్యము, పార్టీ నిలబడే ముఖ్యం అనుకున్నారు. కాబట్టి సరికొత్త మార్గంలో బీజేపీ వెళ్తున్నది తెలంగాణకు సంబంధించి. అందుకే చేరికలను ప్రోత్సహిస్తూ ఉన్నది, వారికి టికెట్ ఇస్తామని చెప్తున్నది తెలంగాణకు సంబంధించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశము, బీజేపీ అక్కడ పొత్తు. మరి తెలంగాణలోనేమో కాంగ్రెస్ బలంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ తర్వాత బహుశా బీజేపీకి సీట్లు రావచ్చు అనే భావన ఉన్నది. సర్వేలలో కూడా 4-5 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అది ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏ రూటు ఎట్లా మారుతుందో తెలియదు. ఇక్కడ బారాస కొంత బలహీనంగా కనబడుతున్నట్లున్నది. మొన్నటి ఎన్నికల్లో అది అధికారాన్ని కోల్పోయింది కాబట్టి ఆ ప్రభావం కూడా లోక్సభ ఎన్నికలపైన ఉంటుందా లేదా కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటుందా చూడాలి. ఒకవేళ కనుక బీఆర్ఎస్ ఓట్లు స్థిరంగానే ఉంటే కనుక బీజేపీకి ఓట్లు మళ్ళీ అవకాశం లేదు. అది బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కే ఉంటాయి. ఒకవేళ బీఆర్ఎస్ బలహీనపడింది, దీనికి ఆల్టర్నేట్గా బీజేపీ అని కనుక ఆ ఓటర్లు భావిస్తే కనుక ఆ మేరకు బీజేపీకి లాభించే అవకాశం అనేది తెలంగాణలో. ఇది డిపెండ్ ఆన్ బీఆర్ఎస్ రోల్ ఎట్లా ఉంటుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉన్నప్పటికీ ఒకే ఒక్కరిపైన ఇంతమంది పోటీ చేస్తారా అనే ఒక నరేషన్ను వైసీపీ బిల్డప్ చేసి ప్రయత్నం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో. దాంతోపాటుగా రాజధాని నిర్మాణానికి నరేంద్ర మోదీ కూడా 10 ఏళ్ళున్న నిధులు ఇవ్వలేదు, కొత్త సంస్థలను ఏర్పాటు చేయలేదు, తమ పట్ల కొంత నిర్లక్ష్య భావన ఉన్నదనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఉన్నది. గతంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మట్టి నీళ్లు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజధానికి నిధులు ఇవ్వలేదని, అక్కడ చంద్రబాబుకు బీజేపీ అంటే టీడీపీ ఎన్డీఏ కూటమికి దూరం పెరిగింది కూడా అక్కడి నుంచేనని ఒక భావన కూడా ఏపీ ఓటర్లలో ఉన్నది. మరి పూర్వం కొంత బీజేపీ బలంగా ఉందనుకున్న నియోజకవర్గాలతో పాటు ఈసారి కొన్ని ఎక్కువ ఎంపీ సీట్లు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ జనసేన, తెలుగుదేశము, బీజేపీ
ఆల్రెడీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం నిధులు ఇవ్వలేదు మోడీ ప్రభుత్వం కాబట్టి మరి లాభిస్తుందా ఇది ఎంత మేరకు అనేది అది ఒక ప్రశ్నార్థకం. ఇక తమిళనాడులో బలపడేందుకోసమై తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నది బీజేపీ, కానీ సాధ్యం కావడం లేదు. ఈసారి నరేంద్ర మోదీ వరుసగా అక్కడ సభలు సమావేశాలు ఏదో రూపంలో తమిళనాడుతో ఆయన ఒక పర్యటనలు పెట్టుకుంటున్నారు. ఆ ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు, ఎందుకంటే అక్కడున్న భిన్నమైన వాతావరణము, అక్కడున్న రాజకీయ చైతన్యము వేరుగా ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రాంతీయ పార్టీలు ఇవాటికి కూడా బలంగా ఉన్నాయి. ఏఐడిఎంకే, డిఎంకే, ఇప్పుడు కమలాసన్ పార్టీ కూడా ఉన్నది కాబట్టి ఇట్లాంటి అక్కడ వాళ్ళిద్దరి మధ్య అలయన్స్ కూడా కుదిరింది. లోక్సభ ఎన్నికల వరకు ఏమీ ఒక్క సీటు కూడా ఆశించకుండా ఒక రాజ్యసభ స్థానాన్ని తీసుకొని కమలాసన్ పార్టీ డిఎంకేతో అలయన్స్లో ఉన్నది కాబట్టి అక్కడున్న పార్టీలు కూడా తమిళ్ నేటివిటీ, తమిళకి సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉంటాయి కాబట్టి మరి బీజేపీకి ఏ మేరకు స్కోప్ అంటే అక్కడ కూడా కొంత ప్రశ్నార్థకమే. ఇక కేరళలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది బీజేపీ. అక్కడ కాంగ్రెస్ లేదా లెఫ్ట్ ఈ రెండు కూటమిలో ఒకరు కాకుంటే ఒకరు అధికారంలోకి వస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం పినరాయి విజయన్ దాన్ని రిపీట్ చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది కేరళలో. అక్కడ బీజేపీ ఎదగాలని చూస్తున్నది. అక్కడున్న లోక్సభ స్థానాలు ఈసారి కనీసం 3, 4, 5 వరకన్నా గెలవాలనే భావన సాధ్యమవుతుందా లేదా చూడాలి. ఇక కర్ణాటకలో కొంత ఆశాజనకంగా కనబడుతున్నది పరిస్థితి. కర్ణాటకకు సంబంధించింది అక్కడున్న లోక్సభ స్థానాలలో 20 స్థానాల వరకు బహుశా బీజేపీకి రావచ్చు అని ఒక అంచనా, ఒక చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈ 5 రాష్ట్రాలలో కర్ణాటక మినహాయిస్తే కనుక కర్ణాటక తర్వాత తెలంగాణలో వారికి 3, 4 స్థానాలు వస్తాయని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ రోల్ను బట్టి స్థానాల సంఖ్య ఎక్కువ తక్కువ ఉండవచ్చు. కర్ణాటక, కేరళ. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లాగో చూసినాం. సౌత్లో నరేంద్ర మోదీ మిషన్ మోదీ ఇది కొంతవరకు అనుకూలించే వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. 50%, 100% లేదా 80-90% అయితే స్కోప్ లేదు. మళ్ళీ కర్ణాటక, తెలంగాణలో కొన్ని సీట్ల వరకే పరిమితం కావచ్చు. బహుశా ఆంధ్రప్రదేశ్లో వస్తే కనుక అలయన్స్ ఉంది కాబట్టి 1-2 స్థానాలు రావడానికి అవకాశం ఉన్నది.